ఇక 2025 అయిపోతుంది. కొంతమందికి అయితే అయ్యో ఈ సంవత్సరం దరిద్రం, వర్స్ట్, ఈ సంవత్సరం లాంటి సంవత్సరం వద్దబ్బా బాబు. 26 అట్లే ఉంటుందంటే అయ్యో బాబు అంటాం. బట్ దెన్ ఒకటి నమ్మాలి ఏంటంటే, ఇట్ కుడ్ హావ్ బీన్ ద వర్స్ట్ ఇయర్, బట్ డూ యు నో గాడ్ కెన్ మేక్ ఇట్ స్టిల్ ద బెస్ట్. నీకు ఈ సంవత్సరం అంతా దరిద్రతలో, లేకపోతే నష్టంలో, లేకపోతే కష్టంలో, లేకపోతే అనుకోని అన్ని జరుగుతూ ఈ కాలం అంతా నీ జీవితంలో దుష్టకాలంగా ఉందేమో, లేకపోతే చెడు కాలంగా ఉందేమో, కానీ నమ్మాల్సింది ఏంటంటే నీ ముందున్న ఒక నెల చాలు దేవుడు మారుస్తాను. యోబు జీవితంలో తన శ్రమలు చూసినప్పుడు ఎన్నో రాశాడు. ఆయన శ్రమల గురించి ఆ సీజన్లో రాసినప్పుడు ఎక్కువ అధ్యాయాలు ఉంటాయి. కానీ దీవించబడిన తర్వాత దేవుడు రెండంతలు ఆశీర్వదించాడని ఒక నోటు అయిపోయింది. అక్కడ ఎంత ఆశీర్వదించాడో అక్కడ రాదిలే. మనం కూడా చాలాసార్లు మనకు అన్ని బాగుండేటప్పుడు పెద్ద చెప్పాం, బాగుంది దాని గురించి మాత్రం తెగ బ్రాక్ చేస్తావునా కదా. ఏం బాగోలేదో, ఏం నచ్చలేదో, ఏం కుదరలేదో, ఏం అవ్వలేదో వాటి గురించి మాట్లాడుతాం. దేవుడు చేసిన మేలు గురించి మాట్లాడమంటే జ్ఞాపకం ఉండదు. కానీ ఒకటి మనం గ్రహించాల్సింది ఏంటంటే, మార్పు నిశ్చయంగా అందరికి ఉంటుంది. కానీ ఆ మార్పు నీకు నచ్చినను నచ్చకపోయినను దేవుడు మాత్రం ఆ మార్పు నీలో కలుగుతున్న ఆ మార్పుని మంచి కొరకు తీసుకురావచ్చు.